కోదండరామ్ గారు, కొత్త పార్టీ ఇంకొకటి పురుడు పోసుకుంది టీఆర్ఎస్. మీరు తెలంగాణ జేఏసీలో టీఆర్ఎస్ను కూడా నడిపిన నాయకుడు మీరు అప్పట్లో ఉద్యమంలో. ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ 2.0 అనుకోవాలి కదా, ఎందుకంటే టీఆర్ఎస్ అది ఇది రెండు మాయ అనే రకంగా ఉంది కాబట్టి. ఏంటి కవిత పార్టీ ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది అని మీకు అనిపిస్తుంది? ముందుగా కోదండరామ్ గారు ముందుగా మీకు అభినందనలు. కోదండరామ్ గారు మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. గవర్నర్ గారు ఇప్పుడే మీ ఎమ్మెల్సీ సభ్యత్వానికి, మీ ఎమ్మెల్సీ ప్రభుత్వం పంపిన దానికి, గవర్నర్ క్యాబినెట్ పంపిన దానికి ఆమోదం లభించింది. మధ్యలో కొంత గ్యాప్, కోర్టు కేసులు అది ఇది వచ్చినా మొత్తానికి మళ్ళొకసారి శివప్రతాప్ శుక్లా మిమ్మల్ని ఎమ్మెల్సీగా ఆయన ఫైల్పై సంతకం చేశారు. మీకు ముందుగా అభినందనలు. మీకు కృతజ్ఞతలండి. నా వ్యక్తిత్వంలో, ఆలోచనలో, ఆచరణలో మునుపెట్లున్నానో అట్లనే ఉంటానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఒక మహిళ రాజకీయాల్లోకి రావటం అయితే అభినందించదగినటువంటి పరిణామము. తప్పనిసరిగా ఆహ్వానించవలసిందే, దాన్ని అందరం కూడా సంతోషపడవలసిందే. కానీ చాలా కీలకమైన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే వారి వాళ్ళటి ప్రసంగంలో ఇవ్వలేకపోయింది. మొదటిది, మునుపటి కేసీఆర్ కాదు అని మాట వారు మాట్లాడటం జరిగింది. మునుపటి కేసీఆర్ కాదు, ఆయన మన మనిషి, కానీ ఇప్పుడు మర మనిషిగా తయారైపోయినరు. ఒకప్పుడు ప్రజల కోసం భిక్షాటన ఎత్తిండు, ఇప్పుడు ఆ మనిషి అట్లా లేడు, రాయిగా మారిపోయిండు అని చెప్పి వారి మీద వ్యాఖ్యానాలు చేసిండ్రు. కానీ వాళ్ళ చాలా కీలకంగా ఒక విశ్లేషణ చేయాలి. ఎందుకు ఇట్లా జరిగినాయి రాజకీయాలు, కారణాలు ఏంటి అనే విశ్లేషణ చాలా కీలకం. ఆ విశ్లేషణ వారి ప్రసంగంలో లోపించిందని నేను భావిస్తున్నా. మొదటిది. రెండు, ఒకవేళ నిజంగా కేసీఆర్ చెప్పిన రాజకీయాల్లో చాలా ఆయన ప్రభుత్వం నడిపిన తీరులో లోపాలు కనుక ఉంటే మేము చాలా విమర్శలు చేసినాం. తెలంగాణ జేఏసీగా కానీ, తెలంగాణ జనసమితిగా కానీ చాలా విమర్శలు చేసినాం. లోతుగా విమర్శల్ని మరి పుస్తక రూపంలో కూడా మేము తీసుకొచ్చినాం. ఇవాళ మేము అడిగేది ఏంటంటే, ఒక రాజకీయాల్లో ఇట్లాంటి పతనావస్థకు చేరుకోవటానికి ఒక విశ్లేషణ ఉండాలి. రెండవది, అట్లా జరగకూడదు రాజకీయాల్లో అనుకుంటే సైద్ధాంతిక ఒక వివరణ ఇవ్వాలి. తాను ఏం చేయదలుచుకుంది అనే దానికి ఒక సైద్ధాంతిక పునాదిని, ఒక సిద్ధాంతాన్ని చెప్పాలి. మూడు చాలా కీలకము. ఆ రాజకీయాలు ఆచరణలో తప్పులు దొర్లినాయి అనుకుంటే ప్రత్యామ్నాయమైన ఆచరణ రాజకీయాలను తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి.